ఓం శ్రీ గురుభ్యో నమః. ఒంటిమిట్ట దేవస్థానంలో పౌర్ణమి నాడే కళ్యాణం ఎందుకు చేస్తారంటే, ఒకానొక సమయంలో చంద్రుడు అడుగుతాడట రామచంద్రమూర్తికి, రామచంద్ర, నీ పేరులో నా పేరుతో కలిపి శ్రీరామచంద్రుడు అని పెట్టుకున్నావు కదా, మరి నీ కళ్యాణ భాగ్యాన్ని చూసే నాకు కూడా కోరుకున్నది స్వామి అని అడిగినట. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తారట, ఒంటిమిట్ట దేవస్థానంలో నిండు పౌర్ణమి నాడు నా కళ్యాణం జరుగుతుంది, నీ కోరిక ఆ విధంగా నెరవేరుతుంది అని అభయం ఇచ్చారట రామచంద్రమూర్తి. అందుకనే ఉగాది జరిగిన మొదటి పౌర్ణమి నాడు ఒంటిమిట్ట దేవస్థానంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ వైభోగం అక్కడ చాలా ఘనంగా జరుపుతారనమాట. ఇప్పటికి కూడా అదే ఆనవాయితీగా పౌర్ణమి నాడు నిండి పౌర్ణమిలోనే అక్కడ రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుందన్నమాట. అన్ని దేవస్థానంలో, భద్రాచలంలో అలాగే అన్ని దేవస్థానాల్లో కూడా శ్రీరామ నవమి నాడే, అంటే శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి తిథి కూడా నవమి, కళ్యాణం జరిగిన తిథి కూడా నవమి, పట్టాభిషేకం కూడా నవమి నాడే జరుపుతారు. అలాగే ఇక్ష్వాకుల తిలకం అన్నమాట. ఇక్ష్వాకుల తిలక ఇకనైనా దయచూడు రామచంద్ర అని రామదాసు చెప్పినట్టుగా ఇక్ష్వాకుల వంశస్థుడు శ్రీరామచంద్రమూర్తి, వాళ్ళ కులదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల సూర్యుడు వెలుగులో ఉన్నప్పుడు ఆయన కళ్యాణం జరుగుతుంది. ఒక్క ఒంటిమిట్ట దేవస్థానంలో మాత్రమే పౌర్ణమి నాడు జరుగుతుందన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.